నైట్ కూడా ఉంటుంది ఇక్కడ, డే ఒకటే కాదు నైట్ టైం కూడా ఉంటుంది. కానీ నైట్ టైం అయితే కలర్ఫుల్గా ఉంటుంది. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. పట్సం అంటారు దీనికి. ఆ పేరు ఎలా వచ్చిందో దానికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. పట్సం అని అదొక కత్తి పేరు. సో దానివల్ల ఇక్కడ శివుడిని రుద్రుడు అని పిలుస్తారు. అండ్ దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు దీన్ని. టైప్లో అయితే ఉన్నాయి. ఉచిత దర్శనం 20 రూపీస్ టికెట్ అండ్ 300, 50 రూపీస్. 4 ఐటమ్స్ పెట్టారు. దాంట్లో మనం ఫ్రీగా పోదాం. ఇది ఫ్రీది. 2 ఈక్వల్గా ఉన్నాయి అండ్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. కాకపోతే ఇదివరకు వచ్చినప్పుడు ఫ్రీ దర్శనం ఒకటి ఉండేది అండ్ మనీది ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి కమర్షియల్ అయితే చేస్తారు. 50, 20, 300 అంట. 3 ప్రైజెస్ అయితే డివైడ్ చేశారు. సో ఇలాగైతే ఏ టైంకి అవుతుందో తెలియదు దర్శనం. ఎంతమంది ఉన్నారో చూసారుగా. ఇన్ కేసు ఒక్కసారి మనం లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి ఈవినింగ్ అయిపోద్ది అనుకుంటున్నాను. సైడ్ ఏమో టాటర్లో ఎద్దుల బండ్లు అయితే ఉంటాయి. ఇది అయితే ఈ దేవీపట్నం అండ్ అటు సైడ్ తూర్పుగోదావరి. ఇదంతా తూర్పుగోదావరి లెక్కే. అటు నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది అటు తూర్పుకి ఇటు పశ్చిమకి రెండింటికి ఉండేది ఇది వరకు అయితే. ఇప్పుడు ప్రత్యేకంగా తూర్పు అయితే చేస్తారు కాబట్టి డిస్టిక్. సో చాలామంది అటు నుంచి కూడా వచ్చే భక్తులు ఎక్కువ మందే ఉంటారు. అందు గురించి వాళ్ళకి ట్రాక్టర్లు అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాదేమో మ్యాక్సిమం నాకు తెలిసి. కాకపోతే ఆ ప్రైవేటే ఎవరో. సో ఈ 4 or 3 days 5 మ్యాక్సిమం. ఈ 5 days అయితే ఎలా ఉంటుంది, నైట్ టైం అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది మొత్తం. ఇదంతా గోదావరి. చూడండి ఎంతమంది భక్తులు అని చెప్పా కదా. అదైతే ఎర్లీగా అవుతుంది. 50 రూపీస్ కూడా పర్లేదు. కానీ ఎప్పుడు మన హిందువులకే ఇలాంటి రాజకీయాలు ఉంటాయి. గవర్నమెంట్ అనేది మన హిందువుల దగ్గరే తెప్పేద్ది డబ్బులు అనేవి. సో ఇక్కడ మేము ఫ్రీ దర్శనానికి ఇది స్లోగా కలుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే సో టెంట్ ఉంది కదా, అది ఓన్లీ ఎంట్రన్స్. అక్కడి నుంచి మళ్ళీ రౌండ్ తిరగాలి. రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ తీసుకొని మెట్లు ఎక్కాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ సిగ్గు తెచ్చుకొని ఇలాంటి ఛార్జెస్ వదిలేసి ఫ్రీ దర్శనాలు ఇస్తాం బెటర్. ఎవరికైనా సమానంగా చూడాలి. కానీ 300, 50 రూపీస్, 20 రూపీస్ ఇది ఫ్రీ అంట. వీళ్ళమ్మాయిలు ఒక మనుషులు కాదేంటి, అందరూ ఒక మనుషులే కదా. గవర్నమెంట్ చేసే పిచ్చ పనులు ఎలాగో ఉంటాయి నాకు తెలిసి చెప్పగలి. దాదాపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళకు కూడా ప్రత్యేకించి టికెట్ అంట. నడిచి రావడానికి ఎంతెంత పిల్లలకు కూడా ఆకలి కదా. సో ఇలాగా ఉంది. లైన్ అయితే హెవీయే. మరి ఎప్పటికి అవుతుందో తెలియదు కానీ హాఫ్ అన్ అవర్కి అయితే ఇక్కడికి రీచ్ అయ్యాం. సో అక్కడి నుంచి ఎంట్రన్స్కి అయితే వెళ్ళాలి నేను. సో ఎంతైనా సిస్టమేటిక్గా అయితే బాగాలేదు.
చాలా వరస్ట్. ఎంత లేట్ అంటే ఉచిత దర్శనం కూడా అంటే వచ్చినట్టు పంపించట్లే. అండ్ చాలా స్లో. వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే బాగా వస్తున్నారు. ఇక్కడ కదిలే లైన్లో అయితే అసలు కదులుతుంది, ఒకటనే కాదు. మరి ఎంత వరస్ట్ మెయింటెనెన్స్. నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి వస్తున్నా, ఈ సంవత్సరమే చూసాను ఇంత వరస్ట్ మెయింటెనెన్స్ అయితే. సో ఇదివరకు అయితే బాగానే ఉంది, కానీ పక్క డబ్బులు కట్టినోడి పరిస్థితి అయితే ఫ్రీ ఉన్నవాడి పరిస్థితి కూడా అలాగే ఉంది. సో అది అక్కడ స్థితిగతులు అయితే పట్టింది ఆ కింద నుంచి రావడానికి. టూ లేట్, 1 అవర్ పట్టింది. ఓన్లీ ఒక 100 మీటర్స్ బిలో నడవడానికి అంత టైం పట్టింది. జనాలకు తప్పులేదు, మేనేజ్మెంట్ తప్పు. మెయిన్గా సరిగా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. కొంతమంది అయితే బతితో వస్తారు, కొంతమంది. సో లాస్ట్ టైం దాదాపు ఫ్యాన్లలో ఉన్నాయి, కనీసం ఇప్పుడు ఫ్యాన్లు కూడా లేవు. ఇంత క్రౌడ్ వస్తారని ఆల్మోస్ట్ గవర్నమెంట్కి అయితే తెలుసు, కానీ ముందుగానే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అంటే ఫ్రీ దర్శనానికి ఎంత టైం పట్టిందంటే వెళ్ళుకుంటే చూడొచ్చు. డబ్బులు ఉన్నవాడి పరిస్థితి అయితే తొందరగా వెళ్ళిపోతుంది. మన హిందూ సంప్రదాయం ఇక డబ్బు ఉన్నవాడు పక్కన వెళ్ళిపోతాడు. మనం ఫ్రీ దర్శనం కాబట్టి వాటర్ బయట ఒకటి ఇచ్చారు, ఇది ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు. అక్కడ తీసుకోవచ్చు కావాలంటే. సో ఈ దేవాలయాల మీద ఎప్పుడైతే రాజకీయాలు చేయకండి, అండ్ ఇలాంటివి కూడా పెట్టకండి, అదో రూల్స్ కూడా పెట్టకండి. అందరూ సమానంగా ఈక్వల్గా దర్శనానికి వస్తారు కాబట్టి అందరూ ఈక్వల్గానే ముందుకెళ్ళాలి. అయితే నచ్చలేదు వరస్ట్. 100 లోపలికి వచ్చాక అయితే ఉంది. సో ఇక్కడ నుంచి 1 అవర్ అయితే పట్టిద్ది దర్శనానికి అయితే. ఆ స్ట్రైట్ చివరి రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ అయితే వెళ్ళాలి. సో బ్యాక్గ్రౌండ్ అయితే సాంగ్స్ వస్తున్నాయి, ఇట్లా కాపీరైట్ కూడా పడవచ్చు మేబీ. మధ్యలో వాటర్ ప్యాకెట్స్ అవి పంచిపెట్టడం జరుగుతుంది. బస్తాలు అయితే చాలా వచ్చినాయి, కానీ సిస్టమే స్లో ఉంది, చాలా స్లోగా కదులుతూ ఉంది. మరి లోపలికి వెళ్ళిన లోపల ఇరికిపోతున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. భోజనం పెడుతున్నారు, అది వాల్స్ అంటే అందరికీ తెలియదు. పక్కేమో మజ్జిగ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఏమైనా దాతలు ఉంటే వాళ్ళే కండక్ట్ చేస్తారు. మన వాళ్ళు ఏదైనా ఉచితంగా వస్తే ఏది వదలరు కదా. సో అందరం మజ్జిగ తాగుతారు కన్ఫామ్. అది కూడా బలానికి. ఇంతసేపు లైన్లో నుంచి ఉన్నాం కదా, దాని గురించి అయితే తీసుకోమన్నా తాగుతున్నాడు మేబీ. సో పైకి వచ్చాక ఈ డిస్ప్లే కూడా ఉంది. చాలామంది అయితే ఉన్నారు, మంది ఉన్నారు, కానీ మేనేజ్మెంట్ అంత బాగా. ఎల్ఈడి డిస్ప్లే అయితే చేశారు లోపలికి వచ్చేసరికి. సో ఇది లైన్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా డైరెక్ట్ దర్శనం. ఇక్కడ నుంచి ఇంకో అరగంట పట్టిద్ది. ఆ మెట్లు అయితే ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే గోవులు గట్టా ఉంటాయి. ఇదివరకు ఇదంతా ఓపెన్గా ఉండేది, ఇప్పుడంటే ఇలా కట్టేశారు. ఆ సైడ్ అంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా చేశారు. వస్తే మధ్య ఫ్లో ఉందనుకుంటే అటుపక్కల కూడా చాలా అంటే చూడొచ్చు. అంత వరస్ట్ మేనేజ్మెంట్ ప్రస్తుతానికి అయితే. వాళ్ళదే కదలట్లా, ఇది పర్లా మాదిరి ఇప్పుడు ఇక్కడికి వచ్చాక వెళ్తుంది. సో ఈ టెంపుల్కి కూడా ఒక హిస్టరీ ఉంది, అది కూడా చెప్తా నిజం కుదిరితే. కొబ్బరికాయలు. మీకు డౌట్ రావచ్చు, ఈ కొబ్బరి చెప్పులన్నీ ఎక్కడికి వెళ్తాయని. ఎక్కడికి వెళ్తే ఇక్కడ ఎవరు మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే మ్యాక్సిమం వెళ్తాయి. సో ఇక్కడ ఉన్న నందికి అయితే కొడుతూ ఉంటారు. మ్యాక్సిమం లాస్ట్ అప్పుడు ఇలాగ ఎప్పుడు కొట్టలేదు, ఇప్పుడే కొడుతున్నారు. మరి
కొంచెం భక్తి మనోళ్ళకి కూడా ఎక్కువైంది, అలాగే కోపాలు కూడా ఎక్కువైపోయింది. టూ అవర్స్ 1.5 hours బాగా పాడతారు. ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్ నుంచి లేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికి పాడుతున్నారు. తర్వాత దగ్గరికి లోపలికి వెళ్ళాక మొత్తం రౌండ్స్ తిరగాలి. సో ఎంట్రన్స్లో అయితే తెలుగులోనే ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్లో 90s టైంలోనే కరెంట్ ఇది ఈజీగా చెప్పచ్చు. శాలీ వాహన అంటే ఇక్కడ ఉంటుంది, ట్రైన్ బోర్డు పెట్టారు. కొబ్బరికాయ పుట్టాన్ని ఇక్కడికి అయితే వస్తున్నాయి, ఇక్కడ కొట్టుకుంటున్నారు. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎప్పుడుదా రాచు కొచ్చర్ల కోట జగ్గాయి అంట. సో ఇది వచ్చి 1825, 1826 ఆ టైంలో అగ్రహారాలు ఉండి చెప్పా కదా, బ్రాహ్మణుల అగ్రహారాలు అంటూ ఉండే బ్రాహ్మణులకి. సో వాళ్ళైతే నిర్మించింది ఆ టైంలో. ఇది 1993లో అయితే స్టార్ట్ చేశారు. ఇలా ఉంటుంది. ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉండేది. సో 1990s కాలం ఉంది కదా, సో ఆర్కిటెక్చర్ అయితే ఈ టైప్లో అయితే ఉండేది మ్యాక్సిమం. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ల కన్నా అప్పుడోలే బెటర్ అనుకుంటా. ఇన్నాళ్ళు ఈ గుడి ఆగింది ఏం చెప్పాలంటే. లోపల అయితే ఇంకా రాళ్ళతోనే ఉంటుంది. అది ఇంకా ఆ గ్రేట్ ఆర్కిటెక్చర్ అని చెప్పచ్చు. మ్యాక్సిమం రాళ్ళతో నిర్మించడం అనేది అప్పట్లో అంత అంటే పర్వాలా, మనకన్నా వాళ్ళే అడ్వాన్స్డ్గా ఉండేవారు, మనోళ్ళే ఇంకా నాసిరకం చదువులు చదివి అలా తయారవుతున్నారు ఇంజనీర్లు. కానీ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవే స్టోన్స్, టెంపుల్ స్టోన్స్. అవి లోపలికి వచ్చే డివైడ్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు అప్పట్లో భాషలు ఉండే కాదు కాబట్టి అలా శిల్పాలతో అయితే చూపించేవారు. అక్కడ భంగిమలు ఉన్నాయి కదా, ఆ టైప్లో మనకి గోళ్ళ మీద అయితే కనిపిస్తూ ఉంటాయి. ఫైనల్గా దర్శనం అయ్యేసరికి నేను ఇట్టిన టైం అయితే అయింది, 1 o'clock అయితే దర్శనం అయింది. ఇది వేరేది, బ్యాక్ సైడ్కి వచ్చేసరికి వేరే టెంపుల్. ఇది అయితే పక్కనే దీనికి సంబంధించింది ఇది కూడా. అమ్మో, నాన్ స్టాప్గా 2.5 hours అయితే లైన్లో అయితే వచ్చాం. సో అది పక్కే మనకి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కనిపిస్తుంది. సో దీనికి ఒక చరిత్ర ఉందని చెప్పా కదా, అది టెంపుల్ అనేది ఎందుకు ఫేమస్ అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇది పశ్చిమ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల్లో ఉంది. టెంపుల్ వచ్చేసి వీరేశ్వర స్వామి ఉంటారు. ఇది శివునికి అయితే చాలా ప్రాచీనమైనది టెంపుల్. మనం వచ్చింది అయితే స్టార్టింగ్. సో అదేంటంటే ఈ ఆలయానికి చాలా పురాణ కథలు అయితే ఉన్నాయి, 1 కాదు 2 కాదు. శివపురాణంలో అయితే దీనికి సంబంధించి ఆ టెంపుల్కి సంబంధించి చాలా పురాతన కథలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఒకటి ఏంటంటే ఒకానొక సమయంలో భద్రకాళి దేవి భక్తుడైన ఒక రాజు తీవ్ర తపస్సు అయితే చేశాడంట. చేసి శివుని ఆశీస్సులు అయితే పొందాడని చెప్తారు. అతడు ఆ శివుని కత్తితో పట్టిసం అనే కత్తి ఏదైతే ఉందో దాని పేరే పట్టిసం, విశ్వాసంగా పూజించేవాడు. అందువల్ల ఈ ప్రదేశాన్ని పట్టిసం అని పిలుస్తారు. సో అందుగురించే దీనికి వచ్చింది. శ్రీ పరశురాముడు తపస్సు ఇదే పురాణాల ప్రకారం పరశురాముడు ఉన్నాడు కదా, తన తండ్రి అగ్ని ఋషిని కాపాడేందుకు ఈ మహిష్మతి రాజుని అయితే సంహరించాడు. సో కానీ ఆ యుద్ధంలో హత్య చేసిన కారణంగా బ్రహ్మహత్య దోషం అంటారు కదా, దాన్ని బట్టి ఇది కాశీ సమానమైన పవిత్రమైన ప్రదేశం అని అయితే ఈ ప్లేస్ని అయితే చెప్తూ ఉంటారు.
ఇక్కడే శివుడు ప్రత్యక్షమయ్యి పరశురాముని దోషాన్ని తొలగించడానికి కూడా చెప్తూ ఉంటారు ఈ లొకేషన్ అయితే. సో అందుకే ఇక్కడ వీరేశ్వర స్వామి, అదే భద్రకాళి అని పిలుస్తారు ఇక్కడ. సో ఆ కత్తి అయితే ఏదైతే ఉందో నాకు తెలిసిన వరకు ఆ కత్తి ఈ తల నరికేసి గోదాట్లోనే కడిగారంట. సో అందు గురించే ఈ పట్టిసం అనే నేమ్ అయితే ఈ ఏరియాకి అయితే వచ్చింది. సో ఇది కూడా నేను కొన్ని రెఫరెన్స్లు తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా. కానీ మెయింటెనెన్స్ అయితే కొంచెం వరస్ట్గా ఉంది. ఉచిత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే చాలా లేట్ చేస్తున్నారు. అంతా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చుని ఉన్నారు. ఎత్తిపోతల పథకం అంటారు కదా, ఆ సైడ్ వచ్చేసి ఎత్తిపోతల పథకం. ఆ ఎదురుకుండా మనం స్ట్రైట్ వెళ్తే పోలవరం అయితే ఉంటుంది. సో ఇదిగా అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యి అదిగా అలా రౌండ్గా ఇదంతా తిరిగి ఇదంతా రౌండ్ ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం ఫైనల్గా అయితే. ఇది స్టోరీ చెప్పాగా, ఆ స్టోరీది అయితే ఇది మొత్తం ఈ టెంపుల్. అది ఇందా చూపించింది వేరే టెంపుల్, అసలు ఒరిజినల్ టెంపుల్ అయితే ఇది. దీంట్లో దర్శనం జరిగింది. భక్తులు అమ్మో ఫుల్గానే ఉన్నారు. వచ్చిన ట్రైన్ అయితే ఇదే. ఎంత లైన్ నుంచి తప్పించుకొని అక్కడ వరకు వెళ్ళి చేసుకొని వచ్చామంటే చూసుకోవచ్చు ఎంత క్రౌడ్గా ఉన్నారో. ఇక్కడ నుంచి అదిగో ఆ లైన్, స్టార్టింగ్ లైన్ కాడి నుంచి ఈ ఎండింగ్ లైన్ వరకు మొత్తం ఫుల్ రద్దీ. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇంతమంది ఎప్పుడు చూడలే. బట్ ఇప్పుడు మనుషులు బతి ఎక్కువైపోయినట్టుంది, ఎంతమంది అయితే వచ్చారు. సో ఫైనల్గా ఈ ఎండ వెళ్ళాలంటే గడవచ్చేద్ది, ఎందుకంటే ఎండ కాలిపోద్ది. చెప్పులు కూడా లేవు, చెప్పులు కూడా లేకుండా ఇసుక కాలంతో మాత్రం మామూలుగా ఉండదు. టెక్నికాడికి వెళ్ళాలి, ఉన్నాయో చెప్పులు వెబ్బేశారు, షూ మాత్రం. సో ఇదంతా మన స్టార్టింగ్ పాయింట్ వచ్చింది. పెట్టా కదా వీడియోలో, ఇక్కడికి వెళ్ళి అలాగ వెళ్ళొచ్చేలాగా దిగారు. ఎప్పుడైనా గుడి దగ్గర దొంగనా గుడికలు ఎక్కువ ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఇలాగా చంద్రబింద్ర చేసి అన్నారు, ఎందుకు చందు. బట్ మా ఓడివి లేవు, నాయి లేవు, కావాలనే దొంగనా గుడికలు. సో ఇలాగ ఎప్పుడు గుళ్ళు పక్కంట అయితే పెట్టకండి, అలాగ ఎట్టకండి. ఏలా పట్టించుకోరు, ఎవడో పట్టించుకోడు, అలాగైతే పెట్టకండి. ఫైనల్గా షూలు దెబ్బేయడం వల్ల ఇది కటికండి, ఇది కటికాన్ని అలా అయితే నడాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే షూలు కానీ కొత్త చెప్పులు కానీ అలాంటివి కానీ ఏమీ వేసుకెళ్ళకండి. గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దెబ్బేస్తారు, మ్యాక్సిమం దెబ్బేస్తారు. ఫైనల్గా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడికైతే వచ్చామో ఆ పాయింట్ అయితే ఇది. ఇంకా భక్తులు ఏమీ తగ్గల, అదే రద్దీతో అయితే ఉన్నారు. కానీ ఇప్పుడైతే దర్శనం అవ్వలేదు. వచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు నాకైనంత ఫాస్ట్గా అయితే అవ్వదు. మనం ఇటు నుంచి అనుకుంటున్నాం, అటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా లాంగ్ అది. సో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఒక 5 కిలోమీటర్స్ వరకు వాకబుల్ డిస్టెన్స్. ఆ పాయింట్ వరకు వాకబుల్ మొత్తం అందరూ. నాకు తెలిసి కొంచెం కష్టమే వాళ్ళకి కూడా. అటు కూడా టెంట్లు వేసారు, వాళ్ళు మాకన్నా ఎక్కువ దూరం నడిచినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ పాయింట్ వరకు ఉంది వాళ్ళు. లాస్ట్ ఫైనల్గా ఇది వచ్చేసి గోటాల. సో ఇక్కడైతే ఫుడ్ అయితే పెడుతున్నారు. గోదావరి గుట్టను ఉన్న ఊర్లో అయ్యే స్పెషల్. సో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రోడ్ అంతా వెళ్ళే వాళ్ళు అయితే అలా వచ్చి ఇక్కడ తిని వెళ్తూ ఉంటారు. సీన్ దాకా ఒకటి చూపించే కదా, ఆ పాయింట్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ నుంచి వాళ్ళు అటు నుంచి అయితే వస్తున్నారు. మాకన్నా కొంచెం వాళ్ళకే డిస్టెన్స్ ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా గోటాల ఇది. ఇక్కడే భోజనం చేసాం కదా, ప్రశాంతంగా ఉంది. గోదావరి గుట్టు అండ్ అటు గోదావరి, పెద్ద చెట్టు. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా తీసారంట ఇక్కడికి వచ్చేసి. ఫైనల్గా బ్లాగ్ అయితే ఎక్కడికి ఎండ్ చేస్తా. ఇంటికైతే టైం వచ్చేసి 3 అయితే అవుతుంది ఎగ్జాక్ట్గా. ఫామ్ కూడా జరుగుతుంది కానీ టెంపుల్ ఈ ప్రాంగణం ప్రశాంతమైన అలాగే. సో ఇది ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.